హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐట్రీ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు EB5 వీసా అండ్ ముఖ్యంగా ఇమిగ్రేషన్ కన్సల్టెంట్ అయిన మన ఫేవరెట్ ఆయిచా మల్లా గారు. సో ఈరోజు ఎపిసోడ్లో EB5 యొక్క ప్రొసీజర్లో ఉన్న ఇన్వెస్ట్మెంట్ సంబంధించిన కీ పాయింట్స్ అనేవి తెలుసుకుందాం. హాయ్ సార్. సార్ EB5 వీసా ఇట్స్ లైక్ ఎన్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ UK అండ్ US అని చెప్పొచ్చు. బట్ యూఎస్లో ప్రాజెక్ట్స్ అనేవి ఉంటూ ఉంటాయి, రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్స్ అండ్ డిఫరెంట్ ప్రాజెక్ట్స్. వాటిలో మనం ఇన్వెస్ట్ చేసిన టైంలో అవి ఫెయిల్ అయినా లేకపోతే వాటి ప్రొసీజర్ స్టేటస్ పెండింగ్ అయినా నాట్ అప్ టు ద ప్రొడక్టివిటీ అని ఉన్నా అప్పుడు మన పరిస్థితి ఏంటి, ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళ పరిస్థితి? దాన్ని అది భయపడాల్సిన సిచ్యువేషన్ అంటారా? EB5 వీసాలో మేజర్ థింగ్ ఏంటి అంటే మన ఇన్వెస్ట్మెంట్ ద్వారా మనకి గ్రీన్ కార్డ్ వస్తాము, అలానే యూఎస్లో సెటిల్ అవటం అనేది జరిగింది. సో డెఫినెట్గా దానికి ఏంటంటే మనం ఇన్వెస్ట్మెంట్ 8 crores అంటే $800,000 అప్రాక్సిమేట్లీ 8 crores అనేది యూఎస్లో ఇన్వెస్ట్ చేయాలి. సో ఇన్వెస్ట్ చేస్తే దానికి ఏంటంటే 8 crores అనగానే అందరూ ఇన్వెస్ట్ చేయలేరు కదా. సో 8 crores అనేది వెనక్కి వస్తుంది అనేది చెప్పుకోవడం జరుగుతుంది కదా. సో ఎప్పుడైతే 8 crores అందరూ ఇన్వెస్ట్ చేయలేరో చాలా ఛాలెంజింగ్ కాబట్టి అది చాలా రిస్కీగా ఉంటుంది అనమాట. సో అందరూ ఆలోచించేది ఏంటంటే మేజర్గా 8 crores ఇన్వెస్ట్ చేస్తున్నాము అంటే అసలు ఆ డబ్బులు వెనక్కి వస్తాయా లేవా, రిస్క్ ఏంటి, ప్రాజెక్ట్స్లో ఏమన్నా మనం ఇన్వెస్ట్ చేసిన ప్రాజెక్ట్స్ ఆగిపోయే సిచ్యువేషన్ ఉంటుందా, అలానే ఏమేమి పారామీటర్స్ మనం చూసుకోవాలి, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ థింగ్స్ అనమాట. డెఫినెట్లీ ఏంటంటే ఏదైతే ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ మనం EB5 వీసా కోసం పెడుతున్నామో దాన్ని ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ కింద క్లాసిఫై అయినప్పుడు ఇన్వెస్ట్మెంట్ అని అంటున్నాము కాబట్టి ద మనీ ఈజ్ ఎజ్యూమ్ టు బి ఆర్ ప్రెజ్యూమ్ టు బి అట్ రిస్క్ అనమాట. రిస్క్ అనగానే ఏంటి, డెఫినెట్గా నీకేంటంటే నీ డబ్బులు వస్తాయో రాయవో తెలియదు, లేకపోతే నువ్వు పెట్టిన డబ్బుల వల్ల నువ్వు ఏదైతే పర్పస్ సర్వైవ్ అవుతుంది అనుకున్నావో ఆ పర్పస్ సర్వైవ్ ఇద్దా లేదా అనేది కూడా నీకు మైండ్లో థాట్ అనేది తిరుగుతూ ఉంటుంది. సో ఏం చేయాలి, దానికి మిటిగేటింగ్ ఆఫ్ ద రిస్క్ ఫస్ట్ థింగ్. అంటే రిస్క్ని మనం ఎలా తగ్గించుకోగలగాలి, క్యాలిక్యులేటెడ్ అమౌంట్ ఆఫ్ రిస్కే తీసుకోగలగాలి అంటే అసలు మనం ఏమేమి పారామీటర్స్ చూసుకోవాలి ఏంటంటే చాలా ఇంపార్టెంట్. EB5 వీసాలో కూడా మనకి ఆ ప్రాజెక్ట్స్లో ఏవైతే రీజనల్ సెంటర్లో అంటే ఫెడరల్ గవర్నమెంట్ ఆథరైజ్ చేసిన ప్రాజెక్ట్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నామో ఫెడరల్ గవర్నమెంట్ అక్కడ యునైటెడ్ స్టేట్స్ సిటిజన్షిప్ సర్వీస్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీస్ ఎంటిటీ ఉందో ఇక్కడ డెఫినెట్గా యూఎస్లో లాస్ అనేవి చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి. ఓకే, బట్ ఏంటంటే కమర్షియల్ ఎంటర్ప్రైజ్లో ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు ద మనీ ఈజ్ డిస్క్రైబ్ టు బి అట్ రిస్క్ కాబట్టి రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్స్లోకి వెళ్తుంది మోస్ట్ ఆఫ్ ద టైం, లేకపోతే బిజినెస్ ప్రాజెక్ట్స్లోకి వెళ్తుంది మన మనీ. సో ఎప్పుడైతే రియల్ ఎస్టేట్ ఆర్ బిజినెస్ ప్రాజెక్ట్స్లోకి వెళ్తాం వల్ల డిఫరెంట్ సెక్టార్స్ లైక్ హాస్పిటాలిటీ సెక్టర్, హౌసింగ్ సెక్టర్ ఆర్ లైక్ కొన్నిసార్లు రిసార్ట్స్ డెవలప్ చేస్తాయి ఉండొచ్చు, లేకపోతే సమ్ టూరిజం రిలేటెడ్ ఆస్పెక్ట్స్ డెవలప్ చేస్తూ ఉండొచ్చు. మనకి ఎటువంటి రిస్క్ రావచ్చు అనేది మనం మాట్లాడుకునే ముందు కొన్ని పాలసీ మ్యాటర్స్ కూడా మనం మాట్లాడుకుందాం. లైక్ లెట్స్ ఇప్పుడు పాలసీ ఇష్యూస్, లీగల్ ఇష్యూస్ అనేది యూఎస్లో ఆల్రెడీ వెల్ డిటర్మైన్డ్గా స్ట్రీమ్ లైన్డ్గా ఉంటాయి. ఓకే, మన తెలంగాణలో మన హైదరాబాద్లో ఎస్పెషల్లీ హైడా నడుస్తుంది కదా, అలానే బయట చాలా రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్స్ జరుగుతున్నాయి. మొన్నటి వరకు ఏమైంది, అమరావతి డౌన్లో ఉండటం వల్ల హైదరాబాద్ అనేది డెఫినెట్లీ ఆల్రెడీ గ్రో అయిన సిటీ కదా, గ్రో అయిన సిటీ బాంబే, బెంగళూరుతో కంపీట్ అవుతుంది. అంటే ఎప్పుడైతే పక్కన ఇమీడియట్గా ఆంధ్రాలో మన అమరావతి పొలిటికల్ ఇష్యూస్ వల్ల కొంచెం డౌన్ ఉండటం వల్ల రియల్ ఎస్టేట్ అనేది బాగా డౌన్ అవటం వల్ల ఏమైంది, హైదరాబాద్ చాలా ఇన్వెస్ట్మెంట్స్, ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా అందరు త్రూఅవుట్ తెలుగు పీపుల్ అందరూ లేకపోతే డిఫరెంట్ NRIs అందరూ కూడా హైదరాబాద్ వైపే చూశారు. ఎందుకంటే హైదరాబాద్ అనేది అలాంటి సిటీ అలా ఎవాల్వ్ అయింది కాబట్టి, సో పెద్ద సిటీ కాబట్టి, మెగా సిటీ. సో హైదరాబాద్ అనేది 5xలో గ్రో అవుతుందిగా ఇక్కడ కూడా సమ్ పొలిటికల్ చేంజెస్ వచ్చినాయి. పొలిటికల్ చేంజెస్ వచ్చినప్పుడు కొంచెం ఆబ్వియస్గా ఆంధ్ర అనేది, తెలంగాణ అనేది కొంచెం మార్కెట్స్లో అయింది. దాని తర్వాత ఏమైంది, అక్కడ మళ్ళీ అమరావతి ఎప్పుడైతే బ్యాక్ వచ్చేసిందో అమరావతి మళ్ళీ సస్టైన్ అవటం జరిగింది. సో ఇది ఎందుకు కంపారిజన్కి చెప్తున్నాను అంటే లైక్ లెట్స్ సే దానివల్ల 5xలో గ్రో అయ్యే హైదరాబాద్ ఇప్పుడు 1x 2xలోనే గ్రో అవుతుంది. కంప్లీట్గా డల్ ఏమైపోవాలి, డల్ అయిపోయింది అన్నారు కానీ చాలా పొటెన్షియల్ ఉంది హైదరాబాద్కి, ఎప్పటికీ గ్రోత్ ఉన్న ఇది కాబట్టి. అలానే అప్కమింగ్ అమరావతికి కూడా చాలా గ్రోత్ ఉంది. ఓకే, సో ఇది ఏంటి, ఒక పొలిటికల్ ఆర్ ఒక పాలసీ ఇష్యూ లైక్ లెట్స్ సే హైడ్రా అని నడుస్తుంది. దానివల్ల ఏమవుతుంది, కొంత
పీపుల్ లైట్గా అది ప్యానిక్ అయ్యారు సైకలాజికల్గా. దానివల్ల ఏంటంటే రియల్ ఎస్టేట్ మార్కెట్కి కొంచెం ఎఫెక్ట్ అనేది నడుస్తుంది. మోరోవర్ ఏంటంటే హైడ్రాని ఎంకరేజ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు పీపుల్. ఎందుకంటే ఎంకరేజ్ చేయాలి, ఎందుకంటే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఇవన్నీ అక్యుములేట్ అవడం వల్ల ఫ్లడ్ ప్రోన్ ఏరియా లైక్ మనకి చెన్నైలోనే చూసుకోండి ఎంత ఫ్లడ్ వచ్చింది సిచ్యువేషన్. అలానే మొన్న రీసెంట్గా విజయవాడలో రాలేదు ఫ్లడ్. సో అది ఒక డిఫరెంట్ రీజన్ వల్ల వచ్చింది ఆఫ్ కోర్స్. ఏంటంటే బుడమేరు కెనాల్ బ్లాకేజ్, క్లీనింగ్ మెయింటెనెన్స్ లేకపోవటం వల్ల. అలా ఎప్పుడైతే కొన్ని పొలిటికల్ ఆర్ అన్యాచురల్ సిచ్యువేషన్ అంటే కలామిటీ సిచ్యువేషన్స్ కానివ్వండి, లేకపోతే పాలసీ సిచ్యువేషన్స్ కానీ పొలిటికల్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మనం రియల్ ఎస్టేట్తో కంపేర్ చేస్తున్నాం కాబట్టి మన ఇన్వెస్ట్మెంట్స్ యూఎస్లో రియల్ ఎస్టేట్ అక్కడ ఎకానమీ ఎంప్లాయ్మెంట్ చేస్తున్నాం కాబట్టి ప్రాజెక్ట్స్ ఏమవుతాయి, మనీ రొటేషన్ అనేది స్టక్ అవుతుంది. మనీ రొటేషన్ స్టక్ అవుతున్నప్పుడు, ఎందుకంటే మన ఇన్వెస్ట్మెంట్స్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి మనీ ఎలా ముందుకు వెళ్తుంది, ఎలా రొటేట్ అవుతుంది, దానివల్ల ఏం జనరేట్ అవుతుంది, ప్రాఫిట్స్ ఎలా వస్తున్నాయి, ఎకానమీ ఎంప్లాయ్మెంట్ ఎలా క్రియేట్ అవుతుంది, దాన్ని బేస్ చేసుకుని యూఎస్లో మన EB5 ఇన్వెస్ట్మెంట్ని మనం రిలేట్ చేస్తున్నాం. సో ఎప్పుడైతే మనీ స్టక్ అయిందో డెఫినెట్గా మొన్నటి వరకు అమరావతిలో స్టక్ అయింది మనీ, ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్లో అగ్రెసివ్ గ్రోత్ కాస్త కొంచెం తగ్గటం వల్ల ఇక్కడ స్టక్ అయింది. స్టక్ అవటం వల్ల కొన్ని ప్రాజెక్ట్స్ అనేవి లైక్ లెట్స్ ఏ టైం లైన్ కానీ టైం డ్యూరేషన్ కానీ ఎక్కువ పట్టే ఛాన్స్ ఉండొచ్చు. లైక్ లెట్స్ ఏ 5 years కనుక మనకు ప్రామిస్ అయి ఉన్న ప్రాజెక్ట్స్ ఈ ఛాలెంజ్ వస్తాం వల్ల 7 years తీసుకునే సిచ్యువేషన్ ఉండొచ్చు, లేకపోతే 10 years తీసుకునే సిచ్యువేషన్ ఉండొచ్చు. అంటే పొలిటికల్ సిచ్యువేషన్స్, పాలసీ మ్యాటర్స్ యూఎస్లో డెఫినెట్గా స్ట్రీమ్ లైన్గా ఉంటాయి. అది ఏంటి గవర్నమెంట్కి రిలేటెడ్. బట్ అదర్ ఎక్స్టర్నల్ యాక్టింగ్ విషయాలు లైక్ న్యాచురల్ కలామిటీస్ అవనండి, లేకపోతే ఏదన్నా రియల్ ఎస్టేట్ మార్కెట్ రెసిషన్ అవ్వండి, ఇలాంటి వాటి వల్ల డౌన్ అవటం వల్ల ప్రాజెక్ట్స్ ఎఫెక్ట్ అయ్యే సిచ్యువేషన్ ఉండొచ్చు కదా. సో ఎఫెక్ట్ అయ్యే సిచ్యువేషన్ ఉన్నప్పుడు మనకి ఏంటంటే అది క్యాలిక్యులేటెడ్ అమౌంట్ ఆఫ్ రిస్క్ కింద మనం పరిజ్ఞానం తీసుకోవచ్చు. అదర్ ఆస్పెక్ట్స్ ఏం చూసుకోవాలి అంటే EB5 ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఈ మనీ అక్కడికి వెళ్తున్నాయి కాబట్టి అసలు ఆ డెవలపర్ క్యాపబుల్, ఇలాంటి రిస్క్ వచ్చినప్పుడు ఎంత క్యాపబుల్ ఉన్నారు, ఆల్రెడీ ఇంతకుముందు ఎన్ని ప్రాజెక్ట్స్ ఎగ్జిక్యూట్ చేస్తున్నారు, ఇంతకుముందు ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ ఎన్ని ఇయర్స్ ఈ ఫీల్డ్లో ఉన్నారు. లైక్ లెట్సే ఆల్రెడీ ఒక 10-15 years ఈ ఫీల్డ్లో ఉన్నారంటే ఇలాంటి ఛాలెంజెస్ ఇంతకుముందు కూడా వచ్చి ఉంటాయి కదా, వాళ్ళకి ఎలా ఓవర్కమ్ చేయాలి, ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చేదని వాళ్ళకి క్లారిటీ ఉంటుంది కదా. అండ్ హౌ దే ఆర్ బ్యాక్డ్ అప్ బై, అంటే లైక్ ఏంటంటే ఈ లోన్ని EB5 ఫండ్స్నే నమ్ముకొని ఉన్నారా, లేకపోతే ఇంకా ఏమైనా బ్యాంకింగ్ ఫండ్స్ ఉన్నాయా, లేకపోతే ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ ఉన్నాయా, ప్రాజెక్ట్కి అయినా సెక్యూరిటీస్ కొలాటరల్స్ ఉన్నాయా, ఒకవేళ ప్రాజెక్ట్ ఏదైనా డిలే అయినా ప్రాజెక్ట్ ఆగినా వీళ్ళు ముందుకి తీసుకెళ్లే సిచ్యువేషన్ ఉందా, లీగల్గా ఈ ఫండ్ని ఎలా క్లాసిఫై చేస్తున్నారు, ఈ ప్రాజెక్ట్కి కొలాటరల్స్ సెక్యూరిటీస్ ఉండటం వల్ల సీనియర్ లోన్ ఆర్ లైక్ ఏంటంటే సబార్డినేట్ లోన్ కింద క్లాసిఫై చేస్తున్నారు. అంటే ఏదైనా రిస్క్ వచ్చినప్పుడు మనీ మళ్ళీ ఇన్వెస్టర్కి పే బ్యాక్ చేయాలి అనుకున్నప్పుడు ఫస్ట్ ఎవరికి బ్యాంకుకి పే చేస్తున్నారా, ప్రైవేట్ లెండర్స్కి పే చేస్తున్నారా, లేకపోతే EB5 ఇన్వెస్టర్స్కి పే చేస్తున్నారా అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. లాస్లో లీగాలిటీస్లో ఆ డాక్యుమెంట్స్లో అక్కడ క్లియర్గా ఏమి ఇస్తున్నారు అనేది ఉంటుంది. ఈ రిక్వైర్డ్ హెల్ప్ని ఎంబసీ ప్రొవైడ్ చేస్తుంది అంటారు అసలు, అంటే మీలాంటి ఇమిగ్రేషన్ కన్సల్టెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ హెల్ప్తోనే ఇది ప్రొసీజర్ కంప్లీట్గా ఫుల్ఫిల్ చేయొచ్చు అంటారు. సో ఏంటంటే మనకు అక్కడ ఎవరైతే ఈ ప్రాజెక్ట్స్ ఎగ్జిక్యూట్ చేస్తున్నారో వాళ్ళు డెఫినెట్గా ప్రైవేట్ ఎంటిటీస్ అండి. బట్ ఈ ఫండ్ EB5 ఫండ్ రేస్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో దే నీడ్ టు బి ఆథరైజ్డ్ బై ఫెడరల్ గవర్నమెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్. అప్పుడు వాళ్ళు ఆథరైజ్ చేసి ఆ ఫండ్ రేస్ చేయగలిగితేనే ఆ ఫండ్ అక్కడ ప్రాజెక్ట్కి కానీ అక్కడ డెవలపర్కి కానీ వెళ్ళటం జరిగింది. అగైన్ ఇట్ ఈస్ గవర్న్ బై ఆడిట్, అలానే సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ కమిషన్ ద్వారా గవర్న్ అవటం జరిగిద్ది అనమాట. డిఫరెంట్ స్టేజెస్లో మనీ అనేది రిలీజ్ అవటం జరిగింది. సో దాని లీగాలిటీస్ అనేది ఒక పాజిటివ్ ఫ్రేమ్వర్క్లో ఉంటుంది. బట్ ప్రాజెక్ట్స్ అనగానే ఫెయిల్యూర్ ఎందుకు వస్తుంది అంటే మిస్మేనేజ్మెంట్ ఆఫ్ వర్క్ ఫోర్స్, సరిగ్గా వర్క్ ఫోర్స్ని యూటిలైజ్ లేకపోవటం వల్ల కానీ, స్కిల్డ్ పీపుల్ అక్కడ లేకపోవటం వల్ల కానీ, లేకపోతే మిస్మేనేజ్మెంట్ ఆఫ్ ఫండ్స్ని సరిగ్గా రొటేట్ చేయలేకపోవటం వల్ల కానీ, లేకపోతే వచ్చిన ఫండ్స్లో ఏదైతే వాళ్ళు తీసుకున్నారో సరిగ్గా ఎస్టిమేట్ చేయలేకపోవటం వల్ల, అంటే లైక్ లెట్సే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏవైతే తీసుకున్నారో వాళ్ళ మెచ్యూరిటీ టైంకి వాటికి మ్యాచ్ అవ్వాలి. డిలే వల్ల వాళ్ళు మనీని కనుక రొటేట్ చేయలేకపోతే ప్రాఫిట్స్ తగ్గిపోయే సిచ్యువేషన్ ఉంటుంది. అప్పుడు ఆ సిచ్యువేషన్ వల్ల EB5 ఇన్వెస్టర్స్కి ఏమైనా ఇష్యూ వస్తుందా,
లేకపోతే ఒక్కోసారి ఏమైంది అంటే EB5 ఇన్వెస్ట్మెంట్ ఫండ్ అని తీసుకెళ్ళి ఈక్విటీ కింద క్లాసిఫై చేస్తారు. ఈక్విటీ అంటే ప్రాఫిట్ ఆర్ లాస్ కింద. అప్పుడు ఏంటంటే కంప్లీట్గా ఇప్పుడు ప్రాజెక్ట్ కూడా మల్టిపుల్ ఫేజెస్ ఉన్నాయి అనుకోండి. లైక్ లెట్స్ సే ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ ఉన్నాయి అనుకోండి. క్లాసిఫై అయిన మనీని తీసుకెళ్ళి ఈక్విటీ కింద లైక్ షేర్స్ రూపంలో ఏదైనా క్లాసిఫై చేశారనుకోండి ఒక థర్డ్ పార్టీ ద్వారా కానీ అలా, అప్పుడు ఆ ఫండ్ ఒక గ్రోత్ ప్రాఫిట్ ఆర్ బేస్ లాస్ మీద నడుస్తుంది అనుకోండి. ఒకవేళ ఎప్పుడైతే ప్రాఫిట్ కిందకి రాదో ఆ పేమెంట్ అనేది వెనక్కి జరగదు, అప్పుడు చాలా ఎక్కువ టైం పట్టింది. అందుకని మనం ఏం చూసుకోవాలి అంటే డెఫినెట్గా మన ఇమిగ్రేషన్ గోల్ అంటే మనకి ఎంత ఫాస్ట్గా మనకి గ్రీన్ కార్డ్ వస్తుంది, నెక్స్ట్ మనకి మన డబ్బులు వస్తుంది డెఫినెట్గా వస్తున్నాయా, ఈ రెండు ఆస్పెక్ట్స్ ఫస్ట్ చూసుకోవాలి. ఇది కాకుండా కొంతమంది ఏమడుగుతారంటే మన మైండ్ సెట్ రిటర్న్స్ ఏమైనా వస్తున్నాయి. రిటర్న్స్ ఇక్కడ గ్రీన్ కార్డు మీ డబ్బులే రిటర్న్స్ అని మీరు ప్రెజ్యూమ్ చేసుకోవాలి. లేకపోతే మీ ఫండ్ తీసుకెళ్ళి ఈక్విటీ కింద క్లాసిఫై చేస్తే మీకు ఇబ్బంది అయ్యే సిచ్యువేషన్ ఉండొచ్చు. పూర్తిగా పోగొట్టుకోవడం కన్నా ముందు మనం లోన్ కింద క్లాసిఫై అవటం వేరు, ఈక్విటీ కింద క్లాసిఫై అవటం వేరు. ఇట్స్ దేర్ పర్సనల్ చాయిస్. లైక్ లెట్స్ సే ఈక్విటీ కింద క్లాసిఫై అయింది అనుకోండి, రిస్క్ ఎక్కువ ఉంటుంది. మైట్ బి రిటర్న్స్ ఏమన్నా నామినల్ రిటర్న్స్ ఇచ్చినా రిస్క్ ఎక్కువ ఉన్నప్పుడు మీరు ఎందుకు వై డూ యూ వాంట్ టు టేక్ దట్ రిస్క్ అనమాట, మొత్తం మనీ పోయే సిచ్యువేషన్. బట్ ఇక్కడ అందరికీ ఉండే ఛాలెంజ్ ఏంటంటే 8 crores ఇన్వెస్ట్ చేస్తున్నాం కాబట్టి కనీసం ఈ రిటర్న్స్ ఏమి రాకపోతే మన మైండ్ సెట్ ఎలా ఉంటుంది ఫస్ట్ నుంచి. మనం ఒక ప్రాపర్టీలో ఇన్వెస్ట్ చేస్తున్నాం అనుకోండి, ఒక 5 ఏళ్ళ తర్వాత ఈ డబ్బులు వెనక్కి వస్తున్నాయి అనుకోండి, ఈ ప్రాపర్టీ లోపల పెరిగిద్ది కదా అనేది ఒకటి. నెక్స్ట్ ఏంటంటే ఇన్వెస్ట్ చేస్తున్నంత వైట్ అమౌంట్ ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది, లీగల్ మనీ, దానికి ట్యాక్స్లు కడుతున్నాం కాబట్టి దాని మీద ఏదైనా రిటర్న్స్ ఫిక్స్డ్ డిపాజిట్ రిటర్న్స్ లాగో లేకపోతే ఏదైనా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తే బాగుంటుందని ఆలోచిస్తూ ఉంటాం. బట్ అప్పుడు అలా ఆలోచించినప్పుడు ఇట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనలేటెడ్ టు ద అమౌంట్ ఆఫ్ రిస్క్ యూ ఆర్ గోయింగ్ టు టేక్. అంటే లైక్ ఈక్విటీ ఆర్ ప్రిఫర్డ్ ఈక్విటీ కింద క్లాసిఫై అయినప్పుడు మీది ఒక రకంగా ఉంటుంది మీ రిస్క్, మీది లోన్ కింద క్లాసిఫై అయినప్పుడు ఒక రకంగా ఉంటుంది. సో లోన్లో కూడా ఏంటంటే సీనియర్ లోను, ఇందాక చెప్పా కదా సబార్డినేట్ లోన్ అలా ఉంటుంది అనమాట. ప్రాజెక్ట్లో డబ్బులు రిటర్న్ వస్తుంటే ఫస్ట్ EB5 ఫండ్కి వెనక్కి వెళ్ళేటట్టు ఉంటుంది సీనియర్ లోన్ అంటే. సబార్డినేట్ లోన్ అంటే ఫస్ట్ బ్యాంక్కి వెళ్తాయి, బ్యాంక్ లోన్ ఇస్తుంది కాబట్టి తర్వాత EB5 ఇన్వెస్టర్స్కి వెళ్తాయి. ముఖ్యంగా చూసుకోవాల్సిన పాయింట్స్ ఒకటి, మనకి ఎంత ఫాస్ట్గా గ్రీన్ కార్డ్ వస్తుంది, మనం పెట్టిన ఫండ్ ఏదైతే ఉందో సేఫ్గా వెనక్కి వస్తే చాలు. అవును, డెఫినెట్గా. అండ్ మోర్ ఓవర్ ఏంటి అంటే ఏదైతే ఎవరైతే EB5 చేసుకోవాలనుకుంటున్నారో రిస్క్ అయితే డెఫినెట్గా ఉంటుంది కదా. మరి ఆ రిస్క్ ఏముంది ఏంటి ఎలా తగ్గించుకోవాలని వాళ్ళకి అవేర్నెస్ తెచ్చుకోవాలి అంటే ఒక 3 to 5 hours అసలు టైం స్పెండ్ చేయాలి అలా అవేర్నెస్ తెచ్చుకుంటాం. దాన్ని మనం ఎడ్యుకేట్ చేస్తాం. తప్పకుండా మన యూట్యూబ్లో అన్ని వీడియోస్ ఎందుకు చేస్తున్నాము అంటే ఎడ్యుకేట్ చేయడానికి. అంటే ఈవెన్ దో వీడియో ఫార్మేట్ ద్వారా మీకు ఎంత చెప్పినా కూడా డైరెక్ట్గా సార్తో మీరు కలిసి ప్రాపర్గా మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోవడం ద్వారా వచ్చే ఇన్ఫర్మేషన్ అనేది వర్త్ మిలియన్స్ అని చెప్పొచ్చు. అటువంటి ఇన్ఫర్మేషన్ ద్వారా రేపన్న రోజు మీరు ప్రాపర్గా ఎలా EB5 వీసాతో మీరు అమెరికా వెళ్ళొచ్చు, లేదంటే ఏదర్ ఎనీ అదర్ ప్రాసెస్ ఆర్ మీ సిచ్యువేషన్ ఎలా ఉంది, మీ సిచ్యువేషన్ తగ్గ ప్రొసీజర్స్ ఏమేమి ఉన్నాయి, ఇన్ కేస్ ఆల్రెడీ వెళ్ళినట్లయితే అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ ఏ విధంగా మీరు ఫేస్ చేస్తున్నారు, అక్కడ ఎంబసీ హెల్ప్ అయి ఉండొచ్చు, ఇక్కడ నుంచి సార్ ఇచ్చే ప్రొఫెషనల్ హెల్ప్ అయి ఉండొచ్చు, ఇవన్నీ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి ఇన్ పర్సన్. సో మీరు డైరెక్ట్గా వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకున్నట్లయితే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి ఇమీడియట్గా సార్ యొక్క అపాయింట్మెంట్ అనేది తీసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్.